మీదకి వస్తాము, రౌడీజం చూపిస్తాము, దాదాగిరి చేస్తాము, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాము, ముఖ్యంగా జనాలను ఇబ్బంది పెడతాము, షాపులు ధ్వంసం చేస్తాము అని అనుకునేటోళ్ళ ఈపులు విమాన మోత మోగుతాయి. ఇది నేనంటున్న మాట కాదు. వెస్ట్ బెంగాల్ సీఎం సువేందు అధికారి ఈ గూండాలకు రౌడీలకు ఇస్తున్న హెచ్చరిక. ఇప్పటికే సువేందు అధికారి అక్కడ వెస్ట్ బెంగాల్లో సీఎం అయిన తర్వాత చాలా వరకు ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీకి సంబంధించి ఆయన ఎంత కఠిన చర్యలు తీసుకుంటున్నాడనేది మనం రోజు చూస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు రీసెంట్గా ఈ సీజేపీ ప్రొటెస్ట్ ఏదైతే ఇది జరుగుతుందో మొత్తం దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలలో ఈ ప్రొటెస్ట్లు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అయితే ఈ విద్యార్థుల ముసుగులో కొంతమంది రౌడీ మూకలు కూడా అడ్వాంటేజ్ తీసుకొని అక్కడ అల్లర్లు సృష్టించే ప్రయత్నాలు చేయడము, పోలీసుల మీద దాడి చేయడము, జర్నలిస్టుల మీద దాడి చేయడము ఇలాంటివి చేస్తున్నారు. సేమ్ కోల్కతాలో కూడా మన సీజేపీ ప్రొటెస్ట్ చేసిండ్రు. అయితే ఈ ప్రొటెస్ట్ మొదట్లో అంతా కూడా సాఫీగా నార్మల్గా ర్యాలీలు తీయడము, స్లోగన్స్ చెప్పడము ఈ విధంగానే కాస్త శాంతియుతంగానే స్టార్ట్ అయింది. అయితే ఈ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి అందులో కొంతమంది రౌడీ మూకలు ఎవరైతే ఉంటారో వీళ్ళు అక్కడ ఎటువంటి అల్లర్లు సృష్టించిండ్రంటే ఒక్కసారికి జనాలను అంతా భయభ్రాంతులకు గురి చేయడము, అక్కడ షాప్స్ని వాటన్నిటిని ధ్వంసం చేయడము, పోలీసుల మీదకి రివర్స్ అటాక్ చేయడము. వాళ్ళు ఎంత ఓపికతో సహనంతో ఉన్నా కూడా వాళ్ళని ఇట్లా టెస్ట్ చేసుకుంటా, వాళ్ళ ఓపికను సహనాన్ని టెస్ట్ చేసుకుంటా ఒక రేంజ్లో అక్కడ అల్లర్లు సృష్టించిండ్రు. ముఖ్యంగా ఆ పబ్లిక్ ఎవరైతే కోల్కతాలోని పబ్లిక్ ఉంటారో ఆ పబ్లిక్ అంతా కూడా చాలా ఇబ్బంది పడే విధంగా ఈ సీజేపీ ప్రొటెస్ట్లో కొంతమంది ఈ సీజేపీ ప్రొటెస్ట్ స్టూడెంట్స్కి సంబంధం లేని వాళ్ళు ఒక 70 మంది వరకు కూడా వాళ్ళని పోలీసులు పట్టుకున్నారు, వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ ప్రొటెస్ట్ టైంలో మాత్రం మేము స్టూడెంట్స్ మీ అన్న ముసుగులో వీళ్ళు ఇవన్నీ కూడా చేసిండ్రు. అక్కడ జర్నలిస్టుల మీద దాడి చేయడము ఇవన్నీ కూడా జరిగినాయి. ఇక మొత్తం అంతా చూసిండ్రు, అక్కడ పోలీసులు కూడా అంతా అబ్జర్వ్ చేసిర్రు. ఈ ప్రొటెస్ట్ని అదుపులోకి తీసుకోవడానికి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ని కూడా అక్కడ దించాల్సి వచ్చింది. వాళ్ళంతా కూడా ఈ గుంపుగా ఏదైతే స్టూడెంట్స్ ముసుగుతో ఎవరైతే ఈ అల్లర్లు సృష్టిస్తున్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తంలో తేలింది ఏంటంటే 70 మందికి పైగా కూడా ఈ సీజేపీ ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్కి సంబంధం లేని వాళ్ళే ఉన్నారు. అంటే ఈ ప్రొటెస్ట్ పేరుతో అల్లర్లు సృష్టించింది అక్కడ స్టూడెంట్స్ ముసుగులో ఉన్న ఈ 70 మందికి పైగా ఉన్న ఈ రౌడీ మూకలే. ఇప్పటికే వెస్ట్ బెంగాల్లో ఈ రౌడీజం చూపించడము, ఈ దందాలు చేయడము ఇవన్నీ కొత్తేం కాదు. వన్స్ ఈ సువేందు అధికారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. చిన్న లీడర్, గల్లీ లీడర్ నుంచి మొదలు పెడితే ఎంత పెద్ద బడా లీడర్ అయినా సరే ఇలాంటి అక్రమాలు, ఇలాంటి దందాలు, ప్రజల్ని ఇబ్బంది పెట్టేవి ఇవి ఏం చేసినా కూడా వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుంటామని కూడా హెచ్చరించిండు. ఇప్పుడు అదే పనిగా ఈ 70 మందికి పైగా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సువేందు అధికారి గట్టి వార్నింగ్ ఇచ్చిండు. అదేమని తెలుసా, మీరు వెస్ట్ బెంగాల్లో ఉండాలనుకుంటే ఇవన్నీ బంద్ చేసుకోండి, లేదంటే ఇలాంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టి యాంటీ సోషల్ యాక్టివిటీస్కి పాల్పడతాము, ప్రజలను ఇబ్బంది పెడతాము, రోడ్ల మీద ధర్నాలు చేస్తాము. ధర్నాలు, రాస్తారోకలు ఇవన్నీ మంచి చేయడానికైతే ఓకే, కానీ ప్రజలను ఇబ్బంది పెట్టడానికి చేస్తే మాత్రం తరిమి కొడతాం వెస్ట్ బెంగాల్లో నుంచి అన్ని కూడా గట్టి వార్నింగ్ ఇచ్చిండ్రు. ఈ 70 మంది పైగా ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిండ్రు. ఇంకా అంతేకాకుండా ఈ జర్నలిస్టుల మీద, పోలీసుల మీద ఎవరైతే దాడులు చేసిండ్రో ఈయన ఆ జర్నలిస్టులకి వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పి వీళ్ళ మీద దాడులు చేసిన వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని వాళ్ళకు హెచ్చరికలు కూడా జారీ చేసిండు. అయితే దీనికోసం సపరేట్గా ఏదైతే మనం రీసెంట్గానే డిస్కస్ చేసుకున్నామో వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ యాక్ట్ 2026 ఏదైతే దాన్ని అమలు చేసిండో అందులో భాగంగానే గూండా యాక్ట్ను కూడా ఇప్పుడు అమలు చేసి ఈ గూండా యాక్ట్ కిందటనే ఈ 70 మందికి పైగా ఎవరైతే ఈ సీజేపీకి సంబంధం లేకుండా గూండాలు, ఈ రౌడీ మూకలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోబోతున్నారని ఆయన క్లియర్ కట్గా చెప్పిండు. వెస్ట్ బెంగాల్లో ఉండాలి అనుకుంటే ఇలాంటి వాటన్నిటికీ ఉండదు, ఇలాంటివి ఏ వాటిని కూడా ఎంకరేజ్ చెయ్యము,
ఎవరన్నా చేసినా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా సువేందు అధికారి వాళ్ళని హెచ్చరించడం జరిగింది. ఇక అంతేకాకుండా ఈ ప్రొటెస్ట్లోకి పిల్లల్ని, ముఖ్యంగా స్టూడెంట్స్ని ఎంత బలవంతంగా తీసుకొచ్చారంటే జాదవ్పూర్ యూనివర్సిటీకి సంబంధించిన హాస్టల్స్లో ఉండే పిల్లల్ని కూడా ఈ CJP ప్రొటెస్ట్ కోసం బలవంతంగా ఇక్కడికి తరలిచ్చిరంట. అంటే ఇలాంటివి ఓన్లీ జాదవ్పూర్ యూనివర్సిటీలో మాత్రమే కాకుండా ఇంకా చాలా కోల్కతాలోని కాలేజెస్, హాస్టల్కి సంబంధించి ఇలాంటివి చేసిండ్రంట. ఇవన్నీ కూడా మా వరకు వచ్చినాయి. ఇవన్నీ మేము చూసినాము, విన్నాము. వీళ్ళు ఎవరైతే ఇలాంటివి పాల్పడుతున్నారో వాళ్ళని మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇలా యాంటీ సోషల్ యాక్టివిటీస్కి పాల్పడుతూ స్టూడెంట్స్ని బలవంతంగా ఇందులోకి దింపడము, ఈ ర్యాలీలు చేయించడం, ఇవన్నీ బలవంతంగా వాయిలెన్స్ క్రియేట్ చేసే విధంగా చేస్తే మాత్రం అస్సలు ఊరుకునేదే లేదు, ఉపేక్షించేదే లేదంటూ కూడా గట్టి వార్నింగ్ ఇచ్చిండు. అయితే అక్కడ ఈ ర్యాలీ సందర్భంగా, ఈ నిరసనల సందర్భంగా కూడా పోలీసులను ఎంతగానం ఇబ్బంది పెట్టినా, పోలీసుల మీదకి దాడులు చేసినా, ఏం చేసినా కూడా పోలీసులు చాలా వరకు కూడా ఓపికతో, సహనంతో ఉన్నారని పోలీసుల గురించి కూడా సువేందు అధికారి మాట్లాడుతూ నిజంగా పోలీసులందరినీ అభినందించాలి. ఎందుకంటే స్టూడెంట్స్ పేరుతో ఉన్న ఇలాంటి రౌడీ మూకలు ఎంత రెచ్చగొట్టి, ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఎక్కడా కూడా ఓపిక తగ్గించుకోకుండా చాలా ఓపికతో, సహనంతో ఉన్నారంటూ కూడా పోలీసుల గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇక ఇలాంటివి మళ్ళీ తీసుకొస్తే, అంటే ముఖ్యంగా స్టూడెంట్స్ పేరుతో ఇలాంటివి చేస్తే మాత్రం అస్సలు సహించేదే లేదు. ఇంకా వాళ్ళ మీద గూండా యాక్ట్ కింద వాళ్ళ తరతరాలు కూడా వీళ్ళకు పడే శిక్షతోన వాళ్ళ తరతరాలు కూడా ఇదంతా గుర్తించుకుంటారు. ఇలాంటివి మళ్ళీ చేయాలంటే కూడా భయపడాలన్నట్టుగా కూడా శిక్ష అంత కఠినంగా ఉంటుంది. ఇలాంటివి ఎంకరేజ్ చెయ్యము, ఇలాంటి ఎంకరేజ్ చేసే వాళ్ళని వెస్ట్ బెంగాల్లో ఉండనివ్వము, తరిమి కొడతామంటూ కూడా సువేందు అధికారి చెప్పిండు. ఈ ప్రొటెస్ట్ల పేరుతో ఈ విధంగా ఎవరైతే ఇట్లా చేస్తున్నారో ఇలాంటి వాళ్ళకు నిజంగా ప్రొటెస్ట్ చేస్తే ఓకే, కానీ ప్రొటెస్ట్ పేరుతో ఈ వాయిలెన్స్ని ఎంకరేజ్ చేస్తూ, ఈ యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తూ, అక్కడ జనాలకు ఇబ్బంది కలిగిస్తూ అల్లర్లు సృష్టిస్తున్న వాళ్ళకి ఏదైతే సువేందు అధికారి ఈ గూండా యాక్ట్ని తీసుకొచ్చి వీళ్ళ మీద అమలు చేస్తుండ్రు చూడండి, ఇది కరెక్ట్ అయినది. సో దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.